అందరికీ నమస్కారం. అనుకోని ప్రయాణం సడన్‌గా వెళ్ళాము. మైసూర్ టు ధర్మస్థల. కనీసం మైసూర్ నుంచి 9 కిలోమీటర్లు 9 గంటల ప్రయాణం. కేఎస్ఆర్టీసీకి వెళ్ళి బస్సు ఎక్కినాము. ఈ బుడతలు చూసారా బస్సులో పరిచయం తల తినేసాయి. బోర్ కొట్టకుండా టైం పాస్ అన్నమాట. వచ్చిరాని మాటలతో క్యూట్‌గా ఉన్నారు కదా! వాళ్ళకేమో తెలుగు రాదు, మనకేమో కన్నడ రాదు. చాలా బాగా అనిపించింది పిల్లల మాటలు. ధర్మస్థల ఘాట్ రోడ్లు చాలా బాగున్నాయి. ఆకాశాన్ని అంటే చెట్లు, ముఖ్యంగా పనస చెట్లు ఎక్కడ చూసిన చెట్లే, పచ్చదనం లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చెట్లు చూడడానికన్నా చెప్పడానికన్నా చూడడానికి చాలా బాగుంది. టెంపుల్కి 6 కిలోమీటర్ దూరంలో బస్సు బురదలో ఇరుక్కుంది. అందరు కిందకి దిగి అప్పుడే అవుతుంది అనుకోలే, పైన వర్షం. ఆటో ఎక్కి మేము ధర్మస్థల గుడికి వెళ్ళిపోయాం. వీకెండ్ అయ్యేసరికి ఒక్క రూమ్ కూడా దొరకలేదు ఎక్కడ. సరే ఇంకా 6 కిలోమీటర్స్ దూరంలో దొరికింది హోటల్. ఆటో వాడు మళ్ళీ 300 తీసుకున్నారు. అంతా మోసమే, అయినా సేఫ్టీ ముఖ్యం కదా, అందుకే 300 ఇచ్చి నాన్ ఏసీ 1800 ఒక నైట్కి. అక్కడ అసలు ఏసీ అవసరం లేదులే, చుట్టూ వడిలాగుంది. నైట్ బయటికి కూడా రాలేదు. ఫుడ్ స్విగ్గీలో తెచ్చుకున్నాము, స్విగ్గీలో పెట్టుకున్నాము. అదే అనమాట. కానీ ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మాత్రం ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉంటారు. మా హోటల్ నిండా తెలుగు వాళ్ళే ఉన్నారు. రూమ్ లేక చాలామంది ఉదయం బయటకు వచ్చేసరికి చాలామంది పిల్లలతో బయట పడుకొని ఉన్నారు. సరే మార్నింగ్ ఇంకా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయినాము. దారిలో 1 కిలోమీటర్ నడిచాము ఆటో దొరక. ఎంత బాగున్నాయో రోడ్లు, చెట్లు, పనస చెట్లు, పిట్టల అరుపులు, నెమళ్ళ అరుపులు చాలా బాగా అనిపించింది అస్సలు నడుస్తుంటే. టీ తాగిన తర్వాత ఆటో కనిపించింది. అతని టెంపుల్ అంటే సరే 50 రూపాయలు అడిగాడు. అదే అనిపించింది, సరేలే అనుకొని ఆటో ఎక్కేసినాం. దారిలో నేత్రావతి నది స్నానాలు గట్టు కనిపించింది, కానీ మేము దిగలేదు. దండం పెట్టుకొని బయలుదేరేసాము. ఇక్కడ కన్నడ కన్నా తుళు భాష ఎక్కువ మాట్లాడుతున్నారు. మనకి ఏ బాధ లేదు, మనకి కన్నడ రాదు, తుళు రాదు. ఇది ఎక్కడ దక్షిణ కర్ణాటక. కనీసం మా ఊరు నుంచి 22 గంటలు టైం పట్టింది అక్కడికి వెళ్ళేసరికి బస్సులో. ఇక దారిలో రామాలయం చాలా బాగుంది కదా, ఇది దక్షిణ అయోధ్య అంటారంట. చాలా బాగా అనిపించింది అసలు, చూడడానికి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళే టైం లేక లోపలికి వెళ్ళలేదు, కానీ చాలా బాగా అనిపించింది. ఇది నేత్రావతి నది. ఈ నదిలో స్నానాలు చేసి అందరు వెళ్తుంటారు, కానీ మేము లేదు. అది నెక్స్ట్ ఇంకా దర్శనం వీడియో వేరేది పెడతాను. చలో.